నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ టాయ్. ఇవాళ మనం మైసూర్ సిటీలో ఉన్నామండి. మైసూర్లో చాలా ఫేమస్ టెంపుల్ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి ఇవాళ నేను విజిట్ అయ్యాను. ఈ వీడియోలో ఈ అమ్మవారికి సంబంధించిన అన్ని వివరాలు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ మందిరానికి సంబంధించిన చరిత్ర, ఈ మందిరానికి సంబంధించిన ప్రత్యేకతలు అన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాముండేశ్వరి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఉందండి. ఈ మందిరం మైసూరు రైల్వే స్టేషన్ నుండి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై వెలిసింది. 18 మహాశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం గురించి మాట్లాడుకుంటే దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయ ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో భక్తులు పిలుస్తుంటారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హేయాస పాలకులు నిర్మించారని భావిస్తారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారని తెలుస్తుంది. అమ్మవారి దర్శనం టైమింగ్స్ గురించి మాట్లాడితే కనుక మందిరం అనేది ఉదయం 7:30 ఓపెన్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ అవుతుందండి. మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఓపెన్ అవుతుంది. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. మేము మధ్యాహ్నం సమయంలో మందిరానికి వెళ్ళామండి. వెళ్ళే దారిలోనే మీరు ఈ పూజా సామాగ్రి ఇక్కడ కొనుక్కోవచ్చు. మందిరానికి వెళ్ళే ముందు ఈ స్థానంలోనే మన పాదరక్షకాలు ఈ ప్లాస్టిక్ సంచిలో పెట్టి డిపాజిట్ చేయాలి. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనం ధర్మదర్శనం ద్వారా వెళ్ళొచ్చు, లేదా రద్దీగా ఉంటే స్పెషల్ దర్శనం వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ వచ్చేసి 2 ధరల్లో ఉంటాయి. ఒక టికెట్ వచ్చేసి 100 రూపీస్, ఇంకోటి 30 రూపీస్ అండి. మేము మాత్రం 100 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. ఇదే క్యూలో వెళ్ళామన్నమాట. దర్శనానికి దాదాపు మాకు 1 అవర్ పట్టిందండి. ఒక ముఖ్య గమనిక ఏంటంటే గర్భగుడిలో ప్రవేశించే స్థానంలో చాలా రద్దీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లలతో వెళ్తే కనుక కొంచెం జాగ్రత్తగా క్యూ పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోండి. స్పెషల్ ఎంట్రీ టికెట్తో దర్శనం చేసుకున్న అందరి భక్తులకు ఫ్రీగా 2 లడ్డూలు కూడా ఈ ప్లేస్లోనే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడే మీరు అమ్మవారి ప్రసాదం కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ మందిరానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెలిసిన నంది. ప్రధాన మందిరాన్ని నుంచి కొద్ది దూరంలో ఒక శివాలయం ముందు కొండపై 700వ మెట్టుపై భారీ గ్రనైట్తో ఒక నంది మీకు కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని 1664లో మైసూరు మహారాజు ప్రతిష్ఠించారు. ఈ శివాలయాన్ని, ఈ నందిని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ నవరాత్రి. నవరాత్రి సమయంలో నవదుర్గాలు అని పిలువబడే దేవత యొక్క 9 విభిన్న అంశాలు చిత్రీకరించడానికి విగ్రహాన్ని 9 రకాలుగా అలంకరిస్తారు. కాలరాత్రి దేవతకు అంకితం చేయబడిన నవరాత్రి 7వ రోజున మహారాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఆభరణాలను మైసూరు జిల్లా ఖజానా నుండి తీసుకువచ్చి విగ్రహాన్ని అలంకరించడానికి ఆలయానికి ఇస్తారు. ప్రతి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఈ ఆలయానికి తరలి వస్తారండి. దసరా సమయంలో ఆలయాన్ని చాలా బాగా అలంకరిస్తారు. మీకు వీలు ఉంటే నవరాత్రుల్లో తప్పకుండా మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని దర్శనం చేసుకోండి.
దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. చాముండేశ్వరి టెంపుల్ సంబంధించిన ఏ వివరాలైనా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.